మరి ముఖ్యంగా 1వ తేదీన మనం ప్రార్థన చేసాం. ఏమని? మన హోసన్నా మినిస్ట్రీస్ రేపు 7వ తారీఖున 50వ వసంతంలో గోల్డెన్ జూబిలీలో ప్రభు అడుగు పెట్టించబోతున్నారు. హల్లెలూయా. గడిచిన సంవత్సరాలన్నింట లోయలు, పర్వతాలు, కొండలు, వంకర త్రోవలు, కరుకైన అనుభవాలు. ఓ సేవకునిగా గుండె ధైర్యంతో దేవుని వాగ్దానాన్ని హృదయమందు దాచుకొని మరీ చెప్తున్నాను. ఇక రాబోతున్న సంవత్సరాల్లో ఆ లోయలన్నింటినీ ప్రభు ఎత్తు చేయబోతున్నారు. విరోధంగా లేచిన ప్రతి పర్వతాన్ని, కొండల్ని అణచివైపోతున్నాడు దేవుడు. వంకర టింకరగా వెళ్ళిన మార్గాలన్నీ ప్రభు చక్కబరచబోతున్నాడు. అడ్మినిస్ట్రేషన్ అంతా దేవుడు చక్కబెట్టును గాక. కరుకైన అనుభవాలు, కరుకైన మూర్ఖపు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ప్రభు నున్నగా మార్చును గాక. చేస్తారు ప్రభు. మరొక్కసారి చేతులు పట్టి ఒక్క 3 నిమిషాలు మన హోసన్నా మినిస్ట్రీస్ 50వ వసంతంలో అడుగు పెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడే ఆల్ఫా ఓమేగాగా ఉంటూ ఆత్మీయ నాయకుల్ని అభిషేకించాలి. విరోధంగా మాట్లాడుతున్నా, లేస్తూ ఉన్నా, ఇంట బయట, లోపల బయట కపట సహోదరులైన సేవకులు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదిరింపులు, బెదిరింపులు, సాధింపులు, వీటన్నింటినీ దేవుడు లయపరచును గాక. అంటారు కదా, బంగారు భవిష్యత్ అంటారు కదా. స్వర్ణోత్సవ 50వ పడిలో పడుతున్నాం అంటే గోల్డెన్ జూబిలీ. ఎస్, ప్రభు ఆ విధంగా బంగారు భవిష్యత్తుని మినిస్ట్రీకి ప్రసాదించలాగున చేతులు పట్టి, మీకు పరిస్థితులన్నీ మీకు తెలుసు. మానిటర్ పెంచాలి, సౌండ్ పెంచాలి. పరిస్థితులు మీకు తెలుసు. మీరు వింటా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా పరిస్థితులు మీకు తెలియపరచబడుతూ ఉన్నాయి. సేవకులంగా అన్నీ చెప్పుకోలేకపోతున్నాం, కానీ రాత్రి మగళ్ళు ఎంతగానో పోరాడుతూ పెనుగులాడుతున్నాం. ఈ దుష్ట శక్తులు, కపట సహోదరులైన సేవకులు, నాయకత్వానికి విరోధంగా లేస్తూ ఉన్న భ్రష్ట మనస్సు కలిగిన వాళ్ళు, ఇవన్నీ మీకు తెలియనిది కాదు, మీకు తెలుసు. అందుకే మాతో పాటు ప్రార్థనలో పోరాడండి. మాతో పాటు ప్రార్థనలో పోరాడండి. మాతో పాటు ప్రార్థనలో పోరాడండి. పోరాట పటిమ కావాలి. థ్యాంక్ యూ జీసస్. చేతులు పట్టండి. సాధ్యమైతే ధ్వజమెత్తండి. అందరూ చేతులు పట్టి చేతులు పైకెత్తండి. ధ్వజమెత్తి ప్రార్థనలో పోరాడండి. విరోధంగా ఆలోచిస్తూ ఉన్న భక్తిహీనుల ఆలోచనలు యేసు నామములో చెదరగొట్టబడును గాక. యేసు నామములో లయమైపోవును గాక. ఎంతటి వ్యక్తులైనా, ఏ వ్యవస్థలైనా సరే సర్వనాశనమైపోవును గాక. కృపచూపు దేవుడు ఆయన రాకడ పర్యంతం వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యల్ని రాష్ట్రానికి, దేశానికి, క్రైస్తవ్యానికి దీవెనకరమైన
మాదిరి కలిగిన పరిచర్యగా దేవుడు స్థిరపరచు, కార్యాలు జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించి అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికమైన కార్యాలు జరిగిస్తూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.